స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? తేనె లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మరి కాసేపైనా మీరు చదువుకుని ప్రభు యొక్క దర్శనాన్ని లేదా ప్రభు యొక్క వాక్యము ద్వారా మీరు బలపడ్డారా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అలాగే ఈ దినం ప్రభు ఆశీర్వదించిన దినం, విశ్రాంతి దినం. దేవుడు ప్రతి దినాన్ని ఆశీర్వదించాడు. అయినప్పటికీ ఈ విశ్రాంతి దినాన్ని ప్రత్యేకంగా మరి ఆయన విశ్రమించి ఆశీర్వదించిన దినం కనుక మరి ఇందులో ఎవరైతే పంపులు పొందుతారో, ఆయన సన్నిధులు ఎవరైతే గడుపుతారో 1000 దినాల శ్రేష్ఠ జీవితాన్ని వారు పొందుకుంటారని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని మేరొద్దు అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన మీతో చెప్పినది చేయుడి. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా మరి ప్రభు ఈ ఉదయాన్నే మనతో మాట్లాడుతూ మనకు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? ఆయన మీతో చెప్పినది చేయుడి. ఎందుకంటే మరి ప్రభువారు చెప్పినది ఎప్పుడైతే మనం చేయగలుగుతామో మరి ప్రభు యేసుక్రీస్తు మరి వివాహానికి ఆహ్వానించబడ్డప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి అక్కడ అవమానకరమైన పరిస్థితి ఎదుర్కోవలసిన సమయంలో మరి ప్రభు చెప్పిన మాట మరి అక్కడ ఉన్న మరి పరిచారకులు వినడం ద్వారా మరి ప్రభు చెప్పిన మాటకు లోపడడం ద్వారా మరి అక్కడ అవమానకరంగా జరగాల్సిన పెళ్లి విందు మరి ఘనంగా మర్యాదగా మరి చాలా సంతోషంగా జరిగినట్లు మరి అక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కనుక మరి ఈ దినము కూడా మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వాగ్దానాన్ని బట్టి మరి ప్రభు మనకు అనేక రకాలుగా మరి తన వాక్యం ద్వారా ధర్మశాస్త్రము కావచ్చు, తన వాక్కు ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు, రకరకాలుగా మనతో మాట్లాడుతూ ఆయన మనలను చేయమన్నవి మనము చేయటమే మరి ఆయనకి ఇష్టము గనక మనం ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైనవి చేయగలుగుతామో మనకు మరి ఎదురవుతున్న మరి శ్రమలు కావచ్చు, అవమానకరమైన పరిస్థితులు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, కానీ నా ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఆయన మీతో చెప్పినది ఎప్పుడైతే చేస్తారో దేవుని మహిమను చూస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోనండి. వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించండి. మీ లేమిలో కలిమిలో ఆయన మీతో చెప్పినది చేస్తే ఆయన మీతో మనతో అందరితో చెప్పినది ఏంటంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించడానికి మాత్రమే ప్రయత్నం చేయాలని, దేవునితో నడవడానికి ప్రయత్నం చేయాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. తండ్రి, ప్రతి దినము మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు అయా. క్రమం తప్పకుండా మర్యాదగా ప్రభు ప్రతి దినము ఎటువంటి ఆటంకము లేకుండా ఈ వాగ్దానాన్ని నీ ప్రజలకు అందించుచుండగా నా తండ్రి, నీ ప్రజలతో మీరు మాట్లాడండి. నీ ప్రజల అవసరాల్లో మీరు ఉండండి నాయనా. నీ ప్రజలను బలపరచండి, నీ ప్రజలను దీవించండి, నీ ప్రజలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ విశ్రాంతి దినం యొక్క నాయన పునరుద్ధాన ఆశీర్వాదాలని బిడ్డలకు దయచేయమని తండ్రి. బలహీనులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే వివాహం కాని వారికి వివాహాలు జరిపించమని తండ్రి. ఎవరెవరి శోధనలు ఇబ్బందులు అందరికీ సమాధానం వేసే అని తెలుసుకుని ప్రభా నిన్ను వెంబడించే కృపను దయచేయమని. అలాగే ప్రభువా నాయన సమాధానము నాయన క్షేమం అనుగ్రహించే నీ వైపు అందరూ తిరిగి నేను రక్షణకు పాత్రలో నుండి కృపను అనుగ్రహించమని ప్రతి ఒక్కరూ మీరు చెప్పినది చేసి మీరిచ్చే దీవెనల బహుమతులు ఆయన పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి కృపను అనుగ్రహించమని, మా గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడమని, సరిహద్దులో నెమ్మదిని దయచేయమని, పై దేశాల్లో యుద్ధాలను ఆపమని ప్రార్థిస్తూ ఇదన్ని బట్టి చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు సమస్తంలో మీరు తోడండి మాయం పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ
దర్శించిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఘనపరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.